డ్రగ్స్ సేవించి పోలీసులను బురిడి కొట్టిద్దామని అనుకుంటే ఆటలు సాగవు. ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్నారో లేదో పసిగట్టే ప్రత్యేక శునకాలు కూడా రెడీ అయిపోయాయి. ఒకటో రెండో కాదు, ఏకంగా 266 స్పెషల్ డాగ్స్ మత్తుబాబుల భరతం పట్టేందుకు రెడీ అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా క్లబ్లు, పబ్లపై పోలీసుల ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. డ్రగ్స్, మత్తు పదార్థాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. న్యూ ఇయర్ జోష్ పేరుతోటి మాదక ద్రవ్యాలు వాడితే ఉపేక్షించేది లేదని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారి సాయి చైతన్య అంటున్నారు. డ్రగ్స్ బ్యాచ్కి ఆయన ఇస్తోన్న వార్నింగ్ ఏంటో మా ప్రతినిధి నూర్ రిపోర్ట్ చేస్తున్నారు, చూద్దాం. హైదరాబాద్ పాత బస్తీలో అనేక ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ పైన అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ డ్రగ్స్ బ్యూరో అధికారులు ప్రస్తుతం పాత బస్తీలో విద్యార్థులకు అవేర్నెస్ కల్పించిన పరిస్థితి. ప్రస్తుతం సాయి చైతన్య గారు ప్రధానంగా క్లబ్ల పైన, పబ్బుల పైన ఏ విధంగా నిఘా పెట్టబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? అందరికీ నమస్కారం. ఫస్ట్ ముందు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే తెలుపుకుంటున్నాం. లోకల్ పోలీస్తో ఒక టీం తయారు చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. పబ్ ఓనర్స్ దగ్గర అండర్టేకింగ్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పబ్ ఓనర్సే కాదు, ఎటువంటి ఈవెంట్స్, పెద్ద పెద్ద ఈవెంట్ జరుగుతున్నాయి, వాళ్ళ పర్మిషన్ కోసం అట్లాగా అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒక అండర్టేకింగ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఏరియాలో డ్రగ్ ఫ్రీ జోన్ కింద ఎటువంటి మాదక ద్రవ్యాలు అమ్మడం కానివ్వండి, ఎటువంటి మాదక ద్రవ్యాలు ఎంటర్ అవ్వడానికి కూడా లేకుండా వాళ్ళు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని వాళ్ళు అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. మా ఎన్ఫోర్స్మెంట్ సైడ్ నుంచి టోటల్ నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్ని కొన్ని కుక్కలు మేము ట్రైన్ చేయడం జరిగింది. ఏవైతే మాదక ద్రవ్యాల పసిగడతాయో వాటిని 266 డాగ్స్ ఉన్నాయి. అట్లాంటివి వాటిని అన్నింటినీ రేపు ఈవినింగ్ ఇవాళ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిన్న కూడా మేము టెస్టింగ్ చేసాం, ఇవాళ చేస్తాం, రేపు కూడా చేస్తాం. సో దట్ ఎనీ కేస్ ఆఫ్ ఎవరైనా డ్రగ్స్ తీసుకుని వచ్చినా, డ్రగ్ కన్జ్యూమ్ చేసి వచ్చినా ఈ డాగ్స్ పసిగడతాయి. వాటితో పాటు ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న యూరిన్ టెస్టింగ్ కిట్తో పాటు కొన్ని అధునాతన సలైవా టెస్టింగ్ కిట్స్ కూడా తెప్పించడం జరిగింది. దాన్ని నిన్న ఒక బెన్ బూమర్ షోలో మేము ఆల్రెడీ టెస్ట్ చేసాం. అట్లాంటిది రేపు కంటిన్యూస్ చాలా చోట్ల టెస్టింగ్ కూడా జరుగుతుంది. సో దట్ ఎటువంటి డ్రగ్ కన్జంప్షన్ అనేది ఉండకుండా మన బంగారు తెలంగాణ, డ్రగ్ ఫ్రీ తెలంగాణ గురించి అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్నాం. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా చాక్లెట్స్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా లగేజ్ రూపంలో ఎక్కువగా గాంజా వస్తుంది. దీనిపైన ఏ విధంగా దృష్టి పెడుతున్నారు? ఎందుకు కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి మేము చూసిన దాంట్లో ఒకసారి వాళ్ళు టైర్లో పెట్టుకుని తీసుకొస్తున్నారు, ఇంకోసారి పనసకతొనల లోడ్లో పెట్టుకుని తీసుకొస్తున్నారు, లేదంటే సాయిబాబా విగ్రహాల్లో పెట్టుకుని తీసుకొస్తున్నారు. వాటిని కూడా పట్టుకోవడానికి మేము డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుతున్నాం. వాటిని ఆల్రెడీ పెట్టుకోవడం వల్ల ఈ లాస్ట్ 1 ఇయర్లోనే, ఈ 2024వ సంవత్సరంలోనే 200 కేజీల వర్త్ డ్రగ్స్ మేము డిస్ట్రాయ్ చేసాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దిగ్బంధం చేసాం. ఎక్కడ డ్రగ్స్ కావచ్చు, గాంజాయి కావచ్చు రాకుండా చూసుకుంటున్నాం. ప్రత్యేకంగా డాగ్ని కూడా ట్రైనింగ్ చేశాము. కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో అనేక క్లబ్లు, పబ్బుల పైన కూడా తనిఖీలు నిర్వహిస్తామనేసి కూడా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో నూర్, టీవీ 9 హైదరాబాద్.